100 1000 10,000 1,00,000 10 లక్షలైనా ఎవ్వలు బాకి తీసుకుంటే ఆళ్ళే కట్టాలి. అది కూడా ఎట్లా మిత్తితోటి. ఏకాన తక్కువైనా అస్సలు ఊకోరు. ఇక సావుకార్ల కాడ తెచ్చుకుంటేనైతే మిత్తికి మిత్తేస్తే అసలు కంటే కొసరే ఎక్కువైతది. బ్యాంకులో కూడా మోర్చుకోరు. బాగా చెప్తా కట్టాల్సిందే. ఎంత ఆల్చమైతే అంత ఇంట్రెస్ట్ పడుతుంది మనకే. కానీ మనం తీసుకున్నప్పు ఏరటోలు కడితే ఎట్లుంటదబ్బా, అది కూడా మిత్తితో సహా ఇగో గిట్లుంటది. సంబురాలు అప్పుడే చాలా ఊర్లో. రేపే మరి రుణమాఫీ. మా పట్టిలు 4 గంటలకు రైతుల అకౌంట్లలో లక్ష పడతాయి. అట్లా 11.5 లక్షల మందికి 7,000 కోట్ల రూపాయలు ఇయ్యంగానే తెలంగాణ అంతటా ధూమ్ధామ్ ఉంటది. ఇంకో 15 రోజులకు 1,50,000 15 ఆగస్టు వరకు 2 లక్షల బ్యాంకు బాకీ పక్కా కట్టేస్తామని మళ్ళొక పారి చెప్పింది సర్కారు. మా మాట మీద నిలబడి ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమున్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన లీడర్లు అంతా ఊకొని సర్కార్ పథకాలను పబ్లిక్ లకు పట్టుకపోవాలి, అది రుణమాఫీ కాంచెలే సురువు కావాలని డిసైడ్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 28,000 కోట్ల లోన్లే కట్టేస్తే వీళ్ళు 7 నెలలకే 31,000 కోట్లు సుక్తా చేసినందుకు 3 రోజులు చేస్తారట సంబురాలు. 2014 నుంచి 2023 వరకు ఎన్ని రూపాయలు డబ్బులు ఇచ్చిండ్రో దానికంటే ఇంకో 2,000 కోట్ల రూపాయలు. ఈ రోజు రుణమాఫీ చేయడం అనేది నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీలకు నిద్ర పట్టట్లేదు కావచ్చు. భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు. రేషన్ కార్డు తోటి లింకు లేదు, లోన్ తీసుకున్న లేరు పడ్డ మాఫీ చేస్తామని సర్కార్ చెప్తున్నా ప్రతిపక్షాలు డౌట్ వాడు, అధికార పార్టీలు క్లారిటీ ఇచ్చి నడుస్తుంది. రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు, పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మేలు చేసినట్టు. ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా రేషన్ కార్డు ప్రమాణికం కాదు, ప్రతి ఒక్క అర్హులందరూ కూడా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ అల్టికైతే గింతే. లోన్లు మాఫైనాక రైతులు ఎట్లా సంబరాలు చేసుకున్నది రేపు చెప్పుకుందాం.